Hi, hello everyone. This is Reshma. Welcome to my channel All About Experience. ఇవాటి వీడియోలో నేను ఈ రోజుని ఎలా స్పెండ్ చేశాను, ఏం చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇట్స్ లైక్ ర్యాండమ్ డే ఇన్ మై లైఫ్ అనమాట. మార్నింగ్ అయితే నేను ఇలాగ డీటాక్స్ వాటర్తో స్టార్ట్ చేశాను. ఇదైతే జీరా, క్యూమిన్ అండ్ సోంపు ఉంటుంది కదా, అది 3 యాడ్ చేసి బాగా బాయిల్ చేసి డీటాక్స్ వాటర్ చేశాను అనమాట. ఆఫ్టర్ 45 మినిట్స్ నేనైతే ఇలాగ పాలక్ ఆమ్లెట్ అండ్ శాండ్విచ్ బ్రేక్ఫాస్ట్గా చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. ఇది కొంచెం పాలక్ అండ్ ఆనియన్, గ్రీన్ చిల్లీ అన్నీ వేసేసి చాపర్లో చాప్ చేసేసుకున్నాను అనమాట. కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేశాను. అలాంగ్ విత్ దట్ ఒక 2-3 ఎగ్స్ కూడా యాడ్ చేసుకొని బాగా ఆ చాపర్లోనే బ్లెండ్ చేసేసుకున్నాను అనమాట. సో బ్లెండ్ చేసేసుకున్న తర్వాత ఇలాగా అయింది. సో దీన్ని నేను ఆమ్లెట్ లాగా వేసి ఇప్పుడు ఐఎమ్ మేకింగ్ ఇట్ యాజ్ ఏ శాండ్విచ్ అనమాట. నాకు ఇలాగ శాండ్విచ్ తినాలంటే చాలా ఇష్టం. శాండ్విచ్ ఈజ్ మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అనమాట, ఆల్ టైమ్ ఫేవరెట్. రకరకాల శాండ్విచెస్ నేను ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఈ పాలక్ ఆమ్లెట్ ట్రై చేయండి, ట్రస్ట్ మీ ఇట్ విల్ బీ యమ్మీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది అనమాట. మనకి చాలా ఫుల్ఫిల్లింగ్గా కూడా ఉంటుంది, చాలా వరకు ఆకలి వేయదు కూడా అనమాట. సో ఇలాగా ఆమ్లెట్ వేసుకున్న తర్వాత బ్రెడ్ పెట్టుకొని నేను ఫ్లిప్ చేసుకున్నాను. ఇంకా అటు సైడ్ కూడా కొంచెం బాగా అదంతా పచ్చిదనం పోయేంత వరకు కొంచెం వేయించుకొని మళ్ళీ ఆ తర్వాత ఇలాగ రిమైనింగ్ ఎక్స్ట్రా పోర్షన్స్ అన్నిటిని ఫోల్డ్ చేసేసుకొని ఇంకా కొంచెం చీజ్ కానీ, ఇది కంప్లీట్గా ఆప్షనల్ అనమాట, చీజ్ కానీ ఇంకొక బ్రెడ్ స్లైస్ కానీ పెట్టేసుకొని శాండ్విచ్ చేసేసుకోవడమే అనమాట. ఇట్స్ వెరీ ఈజీ, ట్రస్ట్ మీ, ఇట్స్ మై ఫేవరెట్ అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. మనందరికీ తెలిసిందే పాలక్ అనేది చాలా హెల్దీ, కాల్షియం రిచ్ లీఫీ వెజిటబుల్ అనేసి అనమాట. ఇలా మా వారికైతే పీసెస్ కట్ చేసేసి ఇచ్చిన తర్వాత నేనైతే ఇంకొక శాండ్విచ్ వేసుకొని ఇలాగా సాసెస్ కూడా అప్లై చేసుకున్నాను అనమాట. ఇది వీబా వాళ్ళది మస్టర్డ్ సాస్ అండ్ టమోటో కెచప్ కూడా నేను రాసుకున్నాను అనమాట. ఎందుకో తినాలనిపించింది. సో ఇన్ దట్ వే ఐ జస్ట్ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్. ఇంకా తర్వాత ఇలాగా చాలా రోజులు అయింది ప్లాంట్స్కి ఏం న్యూట్రిషన్ లేకుండా డల్గా ఉన్నాయి అని అనిపించింది అనమాట నాకు. సో నేను ఇక్కడ సాయిల్ అంతా లూజ్ చేస్తున్నాను అనమాట. ఇలా మనము ఒక 15 డేస్కి ఒకసారి లేదంటే ఒక వన్ మంత్కి ఒకసారి అలా చేసినట్లయితే మనకు ఇంటీరియర్ ప్లాంట్స్కి ఎక్కువ ఎండ పడదు కదండి. సో డల్గా అయిపోతాయి అన్నమాట. సో ఫ్రీక్వెంట్గా మనం ఎక్స్ట్రా కేర్ అనేది తీసుకోవాలి. ఐ మీన్ లైక్ వన్స్ ఇన్ 15 డేస్ ఆర్ 20 డేస్ ఒకసారి మనం ఇలాగ లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ ఇలాగ వర్మీ కంపోస్ట్ కానీ ఇస్తూ ఉంటే కొంచెం యాక్టివ్గా బాగుంటాయి అన్నమాట ప్లాంట్స్. చూడండి ఇప్పుడు స్టీమ్ పట్టుకున్నాను అనమాట. నేను యాక్చువల్గా నాకు జలుబు ఉంది బాగా. సో వీ కెన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ స్టీమింగ్ ఆల్సో. నాకు ఆల్మోస్ట్ ఫేస్ స్టీమింగ్ అయిపోయిన ఫీలింగ్ వచ్చేసింది. ఈ జలుబు వల్ల కూడా చాలా వరకు రిలాక్సేషన్ వచ్చింది. చూడండి బుగ్గలు ఎంత మంచిగా మెరుస్తున్నాయో అసలు. సో అప్పుడప్పుడు మనం స్టీమింగ్ కూడా స్కిన్కి చాలా అవసరం. మనం స్టీమింగ్ కూడా చేసుకుంటూ ఉండాలన్నమాట. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే షీట్ మాస్క్ తెచ్చుకున్నాను అనమాట కొన్ని జూడియోలో అండ్ బయట షాపింగ్ వెళ్ళినప్పుడు జనరల్గా మనకి షాప్ చేసేటప్పుడు బిల్లింగ్ కార్డ్స్ దగ్గర పెట్టింటారు కదా.
సో నేను అలా కొన్ని కలెక్ట్ చేసుకున్నాను అనమాట, కొన్ని చాక్లెట్ ఫ్లేవర్స్ అలాగా. ఇవాళ చాక్లెట్ మాస్క్ వేసుకుందామని అనుకుంటున్నాను. లెట్స్ సీ. ఇలాగ ఎప్పుడైనా మాస్క్ వేసుకోవాలనుకుంటే స్కిన్ బాగా క్లెన్స్ చేసేసుకొని, ప్రిఫరబుల్లీ ఏమంటారు, స్టీమ్ పట్టుకున్నా పట్టుకోకపోయినా పర్వాలేదు, క్లెన్స్ చేసుకున్న తర్వాత మనం వేసుకోవాలన్నమాట. సో అప్పుడు ఏమవుతుందనంటే స్కిన్లో ఉండే పోర్స్ అన్ని బాగా ఓపెన్ అయి ఉంటాయి. సో మనం ఏదైతే షీట్ మాస్క్ వేసుకుంటామో దాని యొక్క ఫ్లేవర్స్, ఇప్పుడు అలోవెరా, చాక్లెట్ ఫ్లేవర్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, దాని యొక్క ప్రాపర్టీస్ అనేవి మన స్కిన్ పైన బాగా వర్క్ చేస్తాయి అన్నమాట. సో మనకి మ్యాక్సిమం బెనిఫిట్స్ ఉంటాయి. నా దగ్గర ఉన్న డిఫరెంట్ షీట్ మాస్క్ చూపిస్తాను. నేను ఇప్పుడు చెప్పాను కదా, నేనైతే ఇది ఇప్పుడు పెట్టుకోబోతున్నాను. ఇది జుడియోలో కొనుక్కున్నాను అనమాట, కాఫీ క్లారిఫై మాస్క్. ఇది వచ్చి మనకి 49 రూపీస్ పడుతుంది. 49 రూపీస్ పడింది నాకు ఇదైతే. ఇది షీట్ మాస్క్ హెల్ప్స్ టు రెడ్యూస్ బ్లెమిషెస్, గివ్ స్మూత్ స్కిన్ అండ్ న్యాచురల్ గ్లో అనమాట. కళ్ళు, స్కిన్ అంతా బాగా డల్ అయిపోయినప్పుడు అలాంటప్పుడు యూజ్ చేస్తే కొంచెం రిలాక్సింగ్ ఫీలింగ్ వస్తుంది, స్కిన్ అంతా బాగా క్లెన్స్ అవుతుంది అనమాట. నేనైతే సూపర్ ఎఫెక్ట్ ఉంటుందని ఏం చెప్పను కానీ, బట్ ఇట్స్ గుడ్. యూ కెన్ సీ సమ్ కైండ్ ఆఫ్ ఎ చేంజ్ ఇన్ యువర్ స్కిన్. అదనమాట 49 రూపీస్. ఇవి జుడియోలో దొరుకుతాయి అనమాట, బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఉంటాయి జనరల్గా. నేనైతే అక్కడ చూశాను. ఇంకా కాస్మెటిక్ కౌంటర్స్ దగ్గర కూడా ఉంటాయి. అండ్ ఇంకొకటి కూడా జుడియోలో తీసుకున్నాను. ఇది ఏంటంటే హెల్ప్స్ టు రెడ్యూస్ ఎక్సెస్ ఆయిల్ అనమాట. ఇది డీప్ క్లెన్జింగ్ పర్పస్. ఎప్పుడైనా ఉంటే చార్కోల్, బొగ్గు తెలుసు కదండి. సో చార్కోల్ ఈజ్ వెరీ ఎఫెక్టివ్ ఇన్ క్లీనింగ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. డీటాక్సిఫై చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఎవరికైనా బాగా ఆయిలీ స్కిన్ వాళ్ళు ప్రిఫరబుల్లీ దే కెన్ యూజ్ దిస్ ఏమంటారు షీట్ మాస్క్ అనమాట. నేను ఇది మా వారి కోసం కలెక్ట్ చేసుకున్నాను. మా వారికి చాలా ఆయిలీ స్కిన్, అండ్ ఎస్పెషలీ ఇక్కడ నోస్ దగ్గర చాలా మందికి బ్లాక్ బ్లెమిషెస్ అన్నీ ఉంటాయి కదా, బ్లాక్ స్పాట్స్ అన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ బాగా ఈ మాస్క్ పెట్టుకున్న తర్వాత యూ కెన్ సీ ఎ చేంజ్ అనమాట. సో బిఫోర్ వేరింగ్ దిస్ మాస్క్ కంపల్సరీగా మన స్కిన్ అయితే క్లెన్స్ చేసుకోవాలి. ఇది 2 జుడియోలో తీసుకున్నాను అట్ ద ప్రైస్ ఆఫ్ 49 రూపీస్. అండ్ ఇంకొకటి గార్నియర్ది కూడా కలెక్ట్ చేసుకున్నాను. ఇదైతే 99 రూపీస్ పడింది అనమాట. ఇది హైడ్రో బాంబర్. ఏమంటే డ్రై స్కిన్ ఉంటుంది, కొంతమందికి ప్యాచీ స్కిన్ ఉంటుంది ఈ ఏరియాస్లో, ఇక్కడ నోస్ పైన అండ్ నుదుటి పైన అండ్ టీ ఏరియా అంటారు కదా, ఇది అండ్ ఇది ఈ ఏరియాస్లో, అండ్ ఇక్కడ కూడా బాగా డ్రై అయిపోతూ ఉంటుంది కొంతమందికి. ఈవెన్ అలాంటి వాళ్ళకి ఇది బాగా పనికొస్తుంది. ఈవెన్ నాకు కూడా కొన్నిసార్లు చాలా డ్రైగా ఉంటుంది స్కిన్ అనమాట. మిక్స్డ్ స్కిన్ అనమాట నాది. అంత డ్రైగా ఉండదు, అంత ఆయిల్గా కూడా ఉండదు. అలాంటి వాళ్ళకి నిజంగా మీ స్కిన్ చాలా బాగా రీజ్యూనేట్ అవుతుంది, బాగా ఏమంటారు హైడ్రేటింగ్ లుక్ అనేది ఇస్తుంది అనమాట. ఇదైతే ఫ్రమ్ గార్నియర్ 99 రూపీస్కి నాకు వచ్చింది. అండ్ ఇవి ఫ్రమ్ మిరాబెల్లీ బ్రాండ్ అనమాట. ఇవి కొంచెం కాస్ట్లీ. ఇవి నాకు ఒకటి, ఇది చార్కోల్ ఒకటి తీసుకున్నాను ఫర్ మై హస్బెండ్. ఇది 149 రూపీస్ పడింది. 149 రూపీస్. ఇదంతా కొరియన్ ఫార్ములాస్తో డిజైన్ చేసిన మాస్క్స్ అనమాట ఈ 2 కూడా. ఇది వచ్చి టీ ట్రీ ఆయిల్, ఏమంటారు టీ ట్రీ ఆయిల్ అండ్ రోజ్మెరీ కాంబినేషన్స్తో ఉండేది. ఇది నేను ఎప్పుడైనా పార్టీస్, ఫంక్షన్స్, ఏదైనా చిన్న ఫంక్షన్స్ అలా ఉంటాయి కదా, అలాంటప్పుడు జస్ట్ బిఫోర్ గోయింగ్ ఐల్ వేర్ దిస్ అనమాట. అంటే మార్నింగ్స్, ఈవినింగ్ ఫంక్షన్ ఉందనుకోండి మార్నింగ్, లేదా నెక్స్ట్ డే ఫంక్షన్ ఉందనుకోండి ఆ రోజు నైట్ అలా వేసుకొని కొంచెం రిలాక్స్ అయినట్లయితే స్కిన్లో మనం కొంచెం చేంజ్ అనేది చూస్తాం అనమాట. ఈవెన్ స్కిన్ అనేది మనకు కనిపిస్తుంది. దీనికి ఈ ఫేస్ షీట్స్తో అయితే నాకు చాలా మంచి రిజల్ట్స్ వచ్చింది. ఇవి కొరియన్ ఫార్ములాతో డిజైన్ చేసినాం అనమాట. కొంచెం కాస్ట్లీ కూడా, కొంచెం ఎఫెక్టివ్గానే ఉంటాయి అని చెప్తాను నేనైతే వాటికంటే కూడా. సో దీస్ ఆర్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ 149. ఇదైతే టీ ట్రీ ఆయిల్ది మనకి 129 రూపీస్కి వచ్చిందనమాట నాకు. ఇది చాలా బాగుంది. మిరాబెల్లీ ఎవరైనా ట్రై చేస్తారేమో చేయండి. ఇందులో నియాసినమైడ్ కూడా ఉంటుంది, విచ్ క్లారిఫైస్ యువర్ స్కిన్. ఇదైతే గ్లిసరిన్ చార్కోల్ విచ్ డీటాక్సిఫైస్ యువర్ స్కిన్ అనమాట. దిస్ ఇస్ ఫ్రమ్ మిరాబెల్లే, కొరియన్ బ్రాండ్ అనమాట. చాలా బాగుంటుంది. సో దిస్ ఇస్ అబౌట్ ద మాస్క్. నా ఇలాగా ఇక్కడ సైడ్లో ఓపెన్ చేయడానికి ఒక ఇది ఇచ్చింటారనమాట. సో ఐ హ్యాడ్ టు పీల్ ఇన్ సచ్ ఏ వే. సిజర్స్తో కూడా ఇలాగా మనం
కట్ చేసుకోవచ్చు అన్నమాట. ఆన్ దట్ లైన్ చాలా గట్టిగా ఉంది. సో ఐఎమ్ డూయింగ్ దిస్. జస్ట్ ఒక షీట్ లాగా వస్తుంది. ఫస్ట్ ఇలాగా హెయిర్ అంతా బాగా, వీలైతే హెయిర్ బ్యాండ్ పెట్టుకోండి. నేను చూసాను, నా దగ్గర ఉంది, బట్ ఎక్కడో పెట్టేసాను, అది కనపడట్లేదు ప్రస్తుతానికి. సో ఇది బాగా కాఫీ ఫ్లేవర్తో ఇది చేసింటారు అనమాట. ఇలాగుంటుంది. సో జస్ట్ వీ హ్యావ్ టు ఓపెన్ దిస్ జెంట్లీ అండ్ వేసుకోవడమే అనమాట. చాలా రోజులు అయిపోయిందండి ఇవి తీసుకొచ్చి. సో ఇదన్నమాట. దిస్ ఇస్ ఫర్ యువర్ నోస్. జెంటిల్గా, జాగ్రత్తగా తీసుకోవాలి. సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు వేర్. మీ నుదిటి సైజ్ బట్టి మీరు దీన్ని ఫిక్స్ చేసుకోండి. దీస్ ఆర్ డిజైన్ ఫర్ సమ్వాట్ బిగ్ ఫేసెస్. నాకు కొంచెం చిన్న ఫేస్ ఉంది. ఇలాగా బాగా కవరేజ్ అయ్యేలాగా చూసుకోవాలి అంతే. సో బాగా ఒక 10-15 మినిట్స్ బాగా రెస్ట్ తీసుకుని ఇలాగ పడుకున్నారంటే బాగా రిలాక్స్ అయిపోతారు. ట్రస్ట్ మీ, ఇట్స్ ఆసమ్. So this is me guys after 20 minutes. ఒక 20 మినిట్స్ అయితే నేను బాగా పడుకునేసాను. పడుకునేసిన తర్వాత ఇలాగా డ్రై అయిపోయింది అనమాట. బాగా అబ్జర్వ్ అయిపోయింది స్కిన్. ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ బాగా పడుకున్నాను. సో దిస్ ఇస్ మీ గైస్ ఆఫ్టర్ 20 మినిట్స్. బాగా కీరాస్ అన్ని పెట్టేసుకొని బాగా కూల్ అయిపోయాయి. ఐస్ కూడా నాకు చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. సో ఇది చూడండి, ఈ మాస్క్ కూడా ఆల్మోస్ట్ ఇలా డ్రై అయిపోవాలన్నమాట. అంటే కూడా బాగా స్కిన్ అబ్జర్వ్ చేసేసుకునింది అనమాట. సో ఈ టైంలో మనం మన మాస్క్ని రిమూవ్ చేసేసేయచ్చు అనమాట. సో దిస్ ఈస్ హౌ వీ షుడ్ డూ ఇట్. సో ఇలాగా తీసేసేయచ్చు. సి యూ కెన్ సీ, ఇంతకుముందు బాగా ఏమంటారు లిక్విడ్ అంతా బాగా ఉండేది షీట్ మాస్క్లో. ఇప్పుడు మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలీదు, బట్ నాకైతే ఐఎమ్ ఏబుల్ టు సీ ద పోర్స్ ఫ్రమ్ దిస్ అనమాట. సో దట్ మీన్స్ ఈ లిక్విడ్ అంతా కూడా బాగా అబ్జర్వ్ చేసేసుకునింది అనమాట స్కిన్. చూడండి, ఇట్స్ లుకింగ్ మోర్ గ్లోయింగ్. నేను ఈవినింగ్ చూపిస్తాను నా స్కిన్ హౌ ఇట్ ఈస్ లుకింగ్ అండ్ హౌ ఇట్ ఈస్ గ్లోయింగ్ అనేది. ఇమీడియట్గా ఎవరికైనా ఇలానే ఉంటుంది కదా, ఫేషియల్స్ కానీ ఏదైనా మనం క్రీమ్ రాసుకుంటే. సో ఆబ్వియస్లీ ఆఫ్టర్ సమ్ టైమ్ వీ మే సీ సమ్ కైండ్ ఆఫ్ రిజల్ట్స్ అనమాట. అప్పుడు చూసుకుంటే సో ఏంటి, ఎలాంటి రిజల్ట్ ఇచ్చింది ఈ షీట్ మాస్క్ అనేది మనం ఇట్ విల్ బి క్లియర్లీ విజిబుల్ అనమాట. సో మీకు అనిపిస్తుంది స్కిన్ అంటే కొంచెం నాకైతే గ్లోయింగ్గా అనిపిస్తుంది అనమాట, మాయిశ్చరైజింగ్గా, హైడ్రేటింగ్గా అనిపిస్తుంది. సో దిస్ ఈస్ అబౌట్ మీ. సెల్ఫ్ ప్యాంపరింగ్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్. ఇట్లా అనమాట. నేను కూడా చూసుకుంటున్నాను నా స్కిన్ని. See, you can see this glow. లంచ్ టైం సర్వపిండి చేస్తున్నాను అనమాట. తెలంగాణ స్టైల్ సర్వపిండి నేను మీతో ఒకసారి షేర్ చేసుకున్నాను కదా రెసిపీ. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను.
చెక్ చేయండి. ఇట్స్ అ వెరీ హెల్తీ రెసిపీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు నచ్చిన నట్స్, ఇంకా గ్రౌండ్ నట్స్, ఇంకా ఏమైనా మనకు నచ్చినట్లు మనం చేసుకోవచ్చు. ఆనియన్ ఈసారి అయితే నేను సొరకాయని తురమలేదు. యాక్చువల్గా ఈ చాపర్ ఉంటుంది కదా, ఈ చాపర్లో బ్లెండ్ చేసుకొని అలానే కలిపేసుకున్నాను అనమాట. ఆల్ టుగెదర్ ఆనియన్, సొరకాయ, కొత్తిమీర అండ్ కరివేపాకు కూడా కొంచెం వేసాను. ఇవన్నీ బాగా గ్రీన్ చిల్లీ వేసాను. అన్నీ బాగా బ్లెండ్ చేసేసుకున్న తర్వాత పోర్ చేసేసుకొని ఇలాగా స్ప్రెడ్ చేసేసుకోవడమే అనమాట. ఇలాగా మార్నింగ్ చేసిన పల్లీల చట్నీ అండ్ క్యారెట్ పికెల్తో నేనైతే సర్వపిండిని తినేసాను అనమాట. లంచ్ ఫినిష్ చేశాను. సో లంచ్ చేస్తూ ఇలాగ బిగ్ బాస్కెట్లో నాకు కావాల్సిన వెజ్జీస్ అన్నీ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఒకేసారి నేను ఇలాగ ఆర్డర్ చేసుకుంటాను. సో అన్నీ వాష్ చేసుకొని నీట్గా కట్ చేసుకొని ఆర్గనైజ్ చేసుకున్నామంటే ఆల్మోస్ట్ ఆల్ ది వీక్, ఆల్మోస్ట్ 1.5 వీక్ వస్తుందిలేండి నాకు. సో ఇలాగన్నీ చేసేసుకొని ఉంచుకుంటాను అనమాట. ఇలాగా వెజిటబుల్స్ మనం క్లీన్ చేసుకునేటప్పుడు జనరల్గా మనం ఇలాగ చేత్తో తుంచి వేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు నెయిల్స్ అన్నీ కూడా నల్లగా అయిపోతాయి అన్నమాట. సో టు అవాయిడ్ దట్ నేనేం చేస్తానంటే ఇలా నైఫ్తో ఇలా కట్ చేసేసుకుంటాను అనమాట ఎడ్జెస్. సో నాకు కావాల్సినట్లుగా సైజెస్లో నేను ఇలా నైఫ్తో కట్ చేసేసుకొని స్టోర్ చేసేసుకుంటాను అనమాట. సో ఇలా చేసుకోవడం వల్ల మనకు నెయిల్స్ అన్నీ కూడా బాగా మొరటుగా అయిపోవడం, ఏమంటారు ఇలాగా స్కిన్ అంతా కూడా బ్లాకిష్గా టర్న్ అవ్వడం అనేది మనం మ్యాక్సిమం అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఫాలో దిస్ టిప్ ఇన్ క్లీనింగ్ యువర్ వెజిటబుల్స్ అండ్ ఆర్గనైజింగ్ దెమ్. సో మన చేతులు బాగుంటాయి అన్నమాట నాజుగ్గా. ఇంకా కొంతమందికి డ్రై స్కిన్ ఉంటుంది కదా, ఈవెన్ వాళ్ళు ఇలాంటి వెజిటబుల్స్ వాష్ చేసేటప్పుడు ఏదైనా చిన్న యూటెన్సిల్స్ అనేవి ఇన్స్టెంట్గా వాష్ చేసుకునేటప్పుడు కూడా, వంట చేసేటప్పుడు కూడా మనం చిన్న గ్లౌజెస్ని యూజ్ చేయడం వల్ల మన హ్యాండ్స్ అనేవి రఫ్గా మారిపోకుండా ఉంటాయన్నమాట. డ్రై స్కిన్ వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. డూ ట్రై ఇట్ అండి. అమ్మాయిలకి ఎస్పెషలీ లేడీస్కి కూడా బ్యూటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. వీ షుడ్ మెయింటైన్ ఇట్. లేదంటే మనకి ఎంబాజింగ్గా అనిపిస్తుంది మన చేతుల్ని అలా చూసుకొని అనమాట. సో నేనైతే బీరకాయని ఇలా చాప్ చేసేసుకున్నాను అనమాట. సగం పప్పు కోసమని దాచేసుకున్నాను. అండ్ ఇంకా రిమైనింగ్ మ్యాక్సిమం పోర్షనే ఇలాగా నేను వేపుడు చేసేస్తున్నాను అనమాట, బీరకాయ వేపుడు. సో నాకైతే బీరకాయ వేపుడు చాలా ఇష్టం. ఎక్కువ మనము ఈ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండే వెజిటబుల్స్ ఎప్పుడు తీసుకుంటూ ఉండాలన్నమాట ఫ్రీక్వెంట్గా. సో దట్ మనకి హెల్త్ బాగుంటుంది. ఈవెన్ ఈ బీరకాయలో మనకు చాలా ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి డైజెషన్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. సో ఈవెన్ ఇక్కడ బీరకాయని పీల్ చేసేటప్పుడు ఇంకొక స్మాల్ టిప్, చాలామంది గ్రీన్ పార్ట్ అంతా చాలా వరకు స్క్రేప్ చేసేస్తూ ఉంటాడు. ప్లీజ్ డోంట్ డూ దాట్. ఇట్ కంటైన్స్ లాట్స్ ఆఫ్ ఫైబర్ అండి. టేక్ కేర్. ఊరికే పైన మాత్రం చాప్ చేసేసి మనం క్లీన్గా వాష్ చేసేసుకొని ఇలాగా కట్ చేసేసుకున్నామంటే దెన్ ఇట్ ఈస్ రెడీ టు యూజ్ అనమాట. లిడ్ పెట్టించుకొని ఇలాగ వేపుకుంటే మనకి ఈజీగా వేగిపోతుంది. మీలో ఎంతమంది ఇలా చేస్తారు? ఇలాగ ఫ్రై చేసేసిన తర్వాత అట్ లాస్ట్ ఈ పెనంలో కొంచెం రైస్ వేసి బాగా కలిపేసి నేను ఆదిల్కి తినిపిద్దామని రెడీ చేశాను అనమాట. ఇలా చేస్తే చాలా టేస్టీగా అనిపిస్తుంది నాకు, ఎందుకో తెలీదు. మేబీ కొంచెం ఆయిల్ కూడా ఉంటుంది, ఆల్మోస్ట్ లైక్ ఏ ఫ్రైడ్ రైస్ అనమాట. నేను ఇలా తింటూ ఉంటాను అప్పుడప్పుడు. సో ఇలాగా మా డిన్నర్ని అయితే మేము విత్ చపాతీ బీరకాయ ఫ్రైతో ఫినిష్ చేసాం. ఇంకా మాకైతే కొంచెం సరిపోలేదు, ఆకలిగా అనిపిస్తుంది. సో నేనైతే ఇలాగా జామ పండు అండ్ పపాయ కట్ చేశాను అనమాట. సో ఇన్ దిస్ వే వీ హ్యావ్ ఫినిష్డ్ అవర్ డిన్నర్ అనమాట. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఒబేసిటీ ఉన్నవాళ్ళు నైట్లో యాజ్ అ పార్ట్ ఆఫ్ డిన్నర్ మనము కంప్లీట్ ఫ్రూట్స్ని కన్జ్యూమ్ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. నేను కూడా ట్రై చేయాలనుకుంటున్నాను. లెట్స్ సీ. హే గాయ్స్, ఇది ఈవినింగ్ అనమాట. జస్ట్ వాష్ మై ఫేస్ విత్ ఫేస్ వాష్ అండ్ ఒక మాయిశ్చరైజర్ రాసుకున్నాను. దిస్ ఇస్ హౌ ఆఫ్టర్ యూజింగ్ దట్ ఫేస్ మాస్క్ ఫేస్ ఇస్ లుకింగ్. నాకైతే కొంచెం ఫ్రెష్గా అనిపించింది. ఇది న్యాచురల్ లైట్ కాదు. For more interesting content, stay tuned to my channel. Like, share and subscribe. All About Experience. Bye bye.